హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక మత్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏజ్ అండ్ ఫర్టిలిటీ అన్నమాట. అంటే ఫర్టిలిటీ అంటే సంతానం మీద మనకి ఏజ్ అనేది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి దీంట్లో డిఫరెన్స్ ఉంటుందండి. జనరల్లీ ఆడవాళ్ళకి వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అప్పటి నుంచి అది తగ్గుతూ వస్తుంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. అది ఎంత తగ్గుతుంది అంటే వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి 6 to 7 మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటే పుట్టే టైంకి వాళ్ళకి 2 మిలియన్స్కి వస్తాయి. అదేవిధంగా ప్యూబర్టీ టైంకి వాళ్ళకి ఒక 60,000 to 40,000 ఎగ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఒక హోల్ లైఫ్ టైంలో ఒక 400 టైమ్స్ ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఇలా ఎగ్ రిజర్వ్ అనేది ఏజ్తో తగ్గుతుంది కాబట్టి అలా తగ్గుతూ ఒక సర్టెన్ ఏజ్ 45+ వచ్చినప్పటికీ మనకి ఎగ్ రిజర్వ్ అంతా అయిపోవడం వల్ల మెనోపాజ్ అనేది వస్తుంది. బట్ దీనికి ఫర్టిలిటీకి ఎలాంటి లింక్ ఉందో చూద్దాం. సో జనరల్లీ స్పీకింగ్ ఏజ్తో పాటు ఎగ్ రిజర్వ్ కూడా తగ్గుతున్నప్పుడు ఈ ఎగ్ ఏవైతే మిగిలి ఉన్నాయో వాటి క్వాలిటీ కూడా తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో అందుకే స్పెసిఫిక్గా మనం 35 years ఆఫ్ ఏజ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 35 years ఆఫ్ ఏజ్ తర్వాత ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీను తగ్గుతాయి. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఎగ్, ఎందుకు అంటే మిగిలిన ఎగ్స్లో ఈ ఎగ్ డివైడ్ అవుతున్నప్పుడు మనకి జెనెటిక్ ఎర్రర్స్ ఉండొచ్చు అనమాట. ఈ జెనెటిక్ ఎర్రర్స్ ఉండటం వల్ల పుట్టిన బిడ్డలో కూడా జన్యులోపాలు ఛాన్స్ ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ అని ఇలా చాలా రిస్క్స్ ఉంటాయన్నమాట. సో అందుకనే కంపల్సరీ మనకి ఏజ్ అనేది ఎవిడెంట్గా మనకి ఆడవాళ్ళలో ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఎఫెక్ట్ ఎప్పుడు సిగ్నిఫికెంట్గా ఉంటుందంటే 35 years ఆఫ్ ఏజ్ తర్వాత అది చాలా సిగ్నిఫికెంట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా మగవాళ్ళకి చూసుకుంటే జనరల్లీ మగవాళ్ళకి స్పర్మ్ అనేది రోజు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఒక స్పర్మ్ సైకిల్ అనేది 69 days, అంటే ఈ రోజు ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్ 69 days ముందే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ డైలీ వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. వీళ్ళలో ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి స్పర్మ్ మీద ఎఫెక్ట్ ఏజ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. కానీ అందులోనూ ఒక 45-50 years ఆఫ్ ఏజ్ తర్వాత స్పర్మ్ ఎఫెక్ట్ కొంచెం మన పుట్టబోయే బిడ్డలో కూడా కనిపించవచ్చు. అంటే కొన్ని స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయంటే ఎల్డర్లీ ఫాదర్స్కి, అంటే 45-50 years తర్వాత ఉన్న ఫాదర్స్కి ఆటిజం కానీ ఇంకా చిన్న రిస్క్స్ ఉన్న బేబీస్ పుట్టచ్చు అని చెప్పి. బట్ కంపేర్ టు ఫీమేల్స్, అంటే ఆడవాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి ఏజ్ ప్రభావం చాలా తక్కువే ఉంటుంది. కానీ అది కూడా ఒక 45-50 వరకు మాత్రమే. ఆ తర్వాత కూడా సిగ్నిఫికెంట్గా వాళ్ళల్లో కూడా ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ చేంజెస్ చూస్తామన్నమాట.